చేసేద్దాం బాధ్యత వదిలిపోతుంది అనే ఆలోచన ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే రక్తస్రావం, బ్లడ్ ఆ గర్భిణి ఆ ప్రసవ టైంలో గట్రా చాలా ఇబ్బందులు వచ్చి ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది. ఒకటి బిడ్డని తట్టుకునే శక్తి కూడా ఆ వయసులో పిల్లలకు ఉండదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన పిల్లల్ని మనమే చంపుకున్నట్టు అవుతుంది. సమాజంలో అది ఒక అనాగరికమైన పరిస్థితి, వెనకబడిన పరిస్థితి. దాన్ని ఎవరు ప్రోత్సహించొద్దు, తొందరపడి పెళ్లి చేయొద్దు. చాలా చోట్ల చదువుకున్న పిల్లలు యాక్చువల్గా 24-25 సంవత్సరాలు వస్తే కరెక్ట్ ఏజ్, 22 సంవత్సరాలు ఇంక చదువుకోవడానికి టైం పడుతుంది కాబట్టి వాడు ఉద్యోగాలు చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడ సిటీల్లోనూ గట్రా నాగరికత నుంచి మనకి వెనకబడిన ప్రాంతం అవడం వల్ల మన వాళ్ళు ఏంటంటే తొందరపడి పెళ్లి చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అది అంత శ్రేయస్కరం కాదు. మన బిడ్డలు మనకే సమస్య, అది పాపం కూడా అలా చేయడం వల్ల. దయచేసి అలాంటి వాటిని ప్రోత్సహించకండి. ఎవరైనా మన చుట్టాల్లో కానీ మన చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసినా కూడా తెలియపరిస్తే మనం ఆపడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, అది కరెక్ట్ కాదు, చట్టపరంగా నేరం. ఇంకోటి ఏంటంటే మామూలుగా కూడా న్యాయం కాదు అలా చేయడం అనేది, మన మానవీయ కోణంలో ఆలోచిస్తే. కాబట్టి దయచేసి వాటిని ప్రోత్సహించవద్దు. ఎవరైనా అలా జరిగితే మీ దృష్టిలో ఏమైనా ఉన్నా కూడా మాకు తెలియపరిస్తే నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. నచ్చజెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు, కేసులు పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. మనం చెప్పి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల చట్టపరమైన సమస్యలు వస్తాయని కూడా మనం తెలియజేద్దాం. అదొకటి చక్కగా చెప్పింది రజని. నేను మామూలుగా 2 మాటలు మాట్లాడదనుకున్నాను, కానీ నాకన్నా మెచ్యూర్డ్గా చాలా చక్కగా వివరించింది మీ అందరికీ. చాలా అభినందనీయం. ఇలాంటి రజనీలు మన లలిత, గ్రేసమ్మ, వీళ్ళు మన గణిత చక్కగా వారి బాధ్యతలు వాడు బాగా నిర్వర్తిస్తున్నారు. చాలా సంతోషం. ఇలా ఉండాలి బాధ్యతగా, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా. ఉపాధి హామీ పథకంలో కూడా ఇదివరకు అక్రమాలు జరిగేవి అని అంటారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను. ఏదైనా విషయం ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను మాట్లాడతాను. పెట్ట సామ్రాజ్యం సోమాలం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ అమ్మాయి చక్కగా చేసుకుంటుంది. గతంలో ఎవరు ఏం చేశారో తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను అలాగే ప్రోత్సహించాను. మీ రూపాయి, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం అవ్వకూడదనేది కాపలా కాస్తున్నారు. ధనలక్ష్మి ఎప్పుడూ 1 రూపాయి కోసం ఆశపడదు. వాళ్ళు కష్టపడే ఇదవుతారు. ఆ అమ్మాయిని కూడా మనకు 3 సార్లు వార్డు సభ్యురాలుగా గెలిచింది. ఇప్పుడు ఉప సర్పంచ్ అయింది ప్రమోషన్ మీద. ఆమె సర్పంచ్ కూడా అవ్వచ్చు, మీ అందరి దయాదాక్షిణ్యాలు ఉంటాయి. అవ్వాలి. అలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అమ్మాయి బాధ్యతగా ఉంటుంది ఏ విషయంలో అయినా. ఉపాధి హామీ పథకంలో కూడా అమ్మాయి ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. మేట్లుగా ఉండి మేట్లుకి ఎంత వస్తుందో మీకు అంతే వస్తుంది. చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎలాగనంటే వాళ్ళు ఎక్కువ తీసేసుకున్నారు అని. ఒకరి పేరు మీద ఒకరు వెళ్ళటం అనేది గతం కాదు, ఇప్పుడు కూడా అన్ని చోట్ల జరుగుతుంది. అది ఏమి నేరమేం కాదు. పని చేయకుండా డబ్బులు తీసుకుంటే తప్పు. వాళ్ళలో ఒక పరస్పరం వాళ్ళకి ఇష్టం ఉంది, ఒకరి పేరు మీద ఇంకొకరు వెళ్ళటం వల్ల అది ఇష్టం ఏం కాదు, అది నేరం ఏం కాదు, సర్దుబాటు. అది మనకే వాళ్ళకి ఇష్టం చేసుకున్నాం. కానీ అలా చేయడం వల్ల ఇక్కడ కొంతమంది ఫిర్యాదు చేయడం వల్ల అమ్మాయి ఉద్యోగానికి ఇష్టం పెట్టారు. ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. మేము ఎమ్మెల్యే గారికి, పీడీ గారికి అందరిని రిక్వెస్ట్ చేసి జరిగింది ఇది అంటే వాళ్ళకి విషయం తెలుసు కాబట్టి దాన్ని పాపం సీరియస్గా తీసుకోకుండా ఆ ఉద్యోగాల నుంచి తొలగించకుండా ఏదో అలా కాపాడేది. ఎందుకంటే లేకపోతే అమ్మాయి